మమ్మల్ని అంటున్నారు ఏదో రికార్డ్ చెక్ చేసుకోండి. నేను మీకు అయూబ్ ఖాన్ గారు, మీరు వయసులో పెద్దోళ్ళు, అన్నిట్లో పెద్దోళ్ళు నాకంటే, నేను మీకు సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం నిధులు మనకు కేటాయించిండ్రు మీరు చెప్పాల్సింది. అంతకు ముందుకు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ ఉండే, కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఏం నిధులు కేటాయించిండ్రు వారు, మీరు అది కూడా మాకు లిఖితపూర్వకంగా శ్వేతపత్రం విడుదల చేయండి. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మీకు తెలుసో తెలియదో, మీ నాయకుడు ఎవరైతే మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి శభాష్ రామకృష్ణ ఢిల్లీలో రామ్ జెఠ్మలాని ఎట్లా ఉన్నాడో కంటోన్మెంట్లో నువ్వు అట్లా ఉన్నావని చెప్పి శభాష్ చెప్పిపోయిండు. ఇది నేను అబద్ధం అంటే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, మీ నాయకుడిని మీరు అడగండి. మీకు చిత్తశుద్ధి లేదు. నిన్న మొన్న కొత్తగా ఎలక్ట్ అయిన మా శ్రీ గణేష్ గారు నేను దేవుణ్ణా అంటుండు. నువ్వు దేవునివా, దయ్యానివా అది నీకు తెలియాలి. రాక్షసునివా నీకు తెలియాలి. నిన్ను దేవుడు అని చెప్పి గిట్ట ఎవరన్నా అన్నాడా? నీకు నువ్వు దేవుని అని ఫీల్ అయిపోతే మేమేం చేయాలి? ఓవర్ నైట్ ఏమైపోతుంది అంటుండు. ఓవర్ నైట్ ఏమైపోతుంది? ఎమ్మెల్యేవి ఉంటివి, లోకల్ వ్యక్తివి ఉంటివి, మరి ఒక మంచినీళ్ళు తెప్పియలేనివి మరి మీరు ఎట్లా ఎమ్మెల్యే అంటే? మీరు ఎలక్షన్ గెలవాలంటే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టుకొని మీ స్వార్థానికి రాత్రి పార్టీ మార్చి మీరు ఎమ్మెల్యే అయిపోతారు. కానీ కంటోన్మెంట్ ప్రజల గురించి ఒక మంచినీళ్ళు తెప్పియలేని ఒక అసమర్థ ఎమ్మెల్యే అని ఇవాళ రికార్డు సృష్టించారు మీరు. వార్డ్ 3కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు జమీల్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, డిఎన్ఏ తుమారా బడా డాడీ, మరి ఆయన రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నా. మీ ద్వారా ఆయనకు నేను సవాల్ చేస్తున్నా. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంది తెలుసా? డిఎన్ఏ ఏంది? మీరు ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు, మా నాయకుని విమర్శించే పద్ధతి వేరు. అంతేగాని డిఎన్ఏ, బిగ్ డాడీ, స్మాల్ డాడీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. సరే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం మా స్థాయికి కరెక్ట్ కాదు. అయూబ్ ఖాన్ గారు, మీరు వయసులా లేకపోతే అనుభవంలా సీనియర్ ఉండొచ్చు, కానీ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి సో కాల్డ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు గెలిచిన తర్వాత మీ ముఖం కనపడుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో భూ కబ్జా చేసిండు అని మీరు నిన్న ఒక మాట చెప్పిండ్రు. మీరు అదే ప్రూవ్ చేయగలిగితే మా నాయకుడు కానీ మేమందరం కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం నిన్న ఏదైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు చేసినరో, మరి అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులు అయూబ్ ఖాన్ గారు, మరి అదేవిధంగా జమీల్ గారు ఏదైతే వాళ్ళ వ్యత్యాస మా నామినేటెడ్ మెంబర్ గురించి మాట్లాడినరో, దాన్ని ఖండించడానికి మేము ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు కొన్ని విషయాలు తెలియజేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. మొట్టమొదట వార్డ్ 3కి సంబంధించిన కాంగ్రెస్ నాయకుడు జమీల్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, డిఎన్ఏ తుమారా బడా డాడీ, మరి ఆయన రాజకీయంగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు అట్లనే ఉంటాయని నేను మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నా. మీ ద్వారా ఆయనకు నేను సవాల్ చేస్తున్నా. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంది తెలుసా? డిఎన్ఏ ఏంది? మీరు ఆపోజిషన్ పార్టీలు ఉన్నారు, మా నాయకుని విమర్శించే పద్ధతి వేరు. అంతేగాని డిఎన్ఏ, బిగ్ డాడీ, స్మాల్ డాడీ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. సరే, ఆయన గురించి ఎక్కువ మాట్లాడడం మా స్థాయికి కరెక్ట్ కాదు. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అయూబ్ ఖాన్ గారు 2-3 విమర్శలను చేయడం జరిగింది మా నాయకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్
అయూబ్ ఖాన్ గారు, మీరు వయసులా లేకపోతే అనుభవంలా సీనియర్ ఉండొచ్చు, కానీ ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ నుంచి సో కాల్డ్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు గెలిచిన తర్వాత మీ ముఖం కనపడుతుంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో. మీకు కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి ఏమి తెలుసు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మా నాయకుడు భూ కబ్జా చేసిండు అని మీరు నిన్న ఒక మాట చెప్పిండ్రు. మీరు అదే ప్రూవ్ చేయగలిగితే మా నాయకుడు కానీ మేమందరం కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటాం. మళ్ళీ అదేవిధంగా మీరు ధనలక్ష్మి కాలనీలో మీ నాయకుడు మీరు ఎక్కడ భూ కబ్జా చేసిండ్రు ఏంది మమ్మల్ని ప్రూవ్ చేయమంటే మేము వచ్చి ప్రూవ్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే మా నాయకుంది రేవంత్ రెడ్డి గారి స్థాయిలో విమర్శించే స్థాయి కాదు అని అంటున్నారు. మీకు తెలుసో తెలియదో జె రామకృష్ణ అనే వ్యక్తి కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు. అంటే కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఒక మేయర్ అర్థమైంది, ప్రధాన పౌరుడు. ఆయనకు విమర్శించే హక్కు ఉంది, సీఎంని కూడా, లేకపోతే ఇంకా ఆ పై స్థాయి నాయకులను కూడా. నేను ఇవాళ మీకు సవాల్ విసురుతున్నా. రేవంత్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గానికి ఎంపీగా ఉండి ఏం నిధులు ఇచ్చిండ్రు? మీరేదో రికార్డ్స్ తిరిగేయండి అని అంటున్నారు. రండి, మీరు టైము డేటు ప్లేస్ చెప్పండి, మేము వస్తాము, రికార్డ్స్ తిరిగేద్దాం. రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ నియోజక ప్రజలకి ఏమాత్రం ఆయన సంక్షేమం గురించి నిధులు వారికి కేటాయించిండో మాకు తెలియపరచండి. 5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ఒక ఎంపీగా ఉండి దాని తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి కనీస వసతులు కూడా మాకు వెసులుబాటు చేయలేదు. మంచినీళ్ళు మాకు ఇవ్వడెందుకు? మంచినీళ్ళు ఇవ్వడానికి డబ్బులు కావాలనా? మంచినీళ్ళు ఇవ్వడానికి ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందా? మంచినీళ్ళు ఇప్పించలేదు. మంచినీళ్ళు ఇప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. మరి టీపీటీ ఛార్జెస్ గురించి మాట్లాడుతున్నాం. టీపీటీ ఛార్జెస్ ఎవరి? అవి మా నిధులు, మాకే. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కంటోన్మెంట్ నిధులు మాకే వాపస్ ఇస్తున్నారు. మీకు తెలుసో తెలియదో హైకోర్టు డైరెక్షన్స్ ఏమిచ్చిందంటే రోజుకు ₹1,00,000 పెనాల్టీ కంటోన్మెంట్ నియోజకవర్గ టీపీటీ ఛార్జెస్. ఒకవేళ టైంకి ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, గత పాలకులు బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ కానివ్వండి, మీరు ఒకవేళ టైంకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతే ₹1,00,000 చొప్పున ఇంట్రెస్ట్తో సహా వాళ్ళకి కంటోన్మెంట్ బోర్డుకి మీరు ఇవ్వాల్సిందిగా మనకు హైకోర్టు ఆదేశించడం జరిగింది. రెండోది, 2014 నుంచి టీపీటీ ఛార్జెస్ మాకు రాకపోతే మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి హైకోర్టుని ఆశ్రయించి తెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యం మన కంటోన్మెంట్ ప్రజలది. కాబట్టి మీరు ఏది మాట్లాడినా మమ్మల్ని అంటున్నారు ఏదో రికార్డ్ చెక్ చేసుకోండి. నేను మీకు అయూబ్ ఖాన్ గారు, మీరు వయసులో పెద్దోళ్ళు, అన్నిట్లో పెద్దోళ్ళు నాకంటే, నేను మీకు సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం నిధులు మనకు కేటాయించిండ్రు మీరు చెప్పాల్సింది. అంతకు ముందుకు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ ఉండే, కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఏం నిధులు కేటాయించిండ్రు వారు, మీరు అది కూడా మాకు లిఖితపూర్వకంగా శ్వేతపత్రం విడుదల చేయండి. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఏదో మాట్లాడి ఏదో, మీకు తెలుసో తెలియదో మీ నాయకుడు ఎవరైతే మన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి శభాష్ రామకృష్ణ ఢిల్లీలో రామ్ జెఠ్మలాని ఎట్లా ఉన్నాడో కంటోన్మెంట్లో నువ్వు అట్లా ఉన్నావని చెప్పి శభాష్ చెప్పిపోయిండు. ఇది నేను అబద్ధం అంటే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని, మీ నాయకుడిని మీరు అడగండి, ఎస్సా నువ్వా. అంతేగాని మీకు చిత్తశుద్ధి లేదు. ఇకపోతే నిన్న మొన్న కొత్తగా ఎలక్ట్ అయిన మా ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారు, ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫునున్న మేము కంటోన్మెంట్ వాసులం కాబట్టి వారు కూడా మాకు ఎమ్మెల్యేనే, మేము వారికి మర్యాద ఇస్తాము. మరి నేను దేవుణ్ణా అంటుండు. నువ్వు దేవునివా దయ్యానివా అది నీకు తెలవాలి. నువ్వు దేవునివా రాక్షసునివా నీకు తెలవాలి. నేను దేవుణ్ణా అని అంటున్నావు, నిన్ను దేవుడు అని చెప్పి గిట్ట ఎవరన్నా అన్నాడా? నీకు నువ్వు దేవునివి అని ఫీల్ అయిపోతే మేమేం చేయాలి? ఓవర్ నైట్ ఏమైపోతుంది అంటుండు. ఓవర్ నైట్ ఏమైపోతుంది? మంచినీళ్ళ సమస్య గురించి మేము మిమ్మల్ని అడిగినాం. మంచినీళ్ళ సమస్య వెళ్ళండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి. గత టైంలో మీరు ఎంపీ ఉండే, ఒక సంతకం పెట్టిపోయి ఎన్ని రోజులు పడుతుంది? 5 నుంచి 6 నెలలు వ్యవధి కంప్లీట్ చేసుకున్న ముఖ్యమంత్రి 30 నుంచి 50 రోజులు కంప్లీట్ చేసుకున్న ఒక ఎమ్మెల్యేవి ఉంటివి.
లోకల్ వ్యక్తి ఉంటివి, మరి ఒక మంచినీళ్ళు తెప్పియలేనివి మరి మీరు ఎట్లా ఎమ్మెల్యే? అంటే మీరు ఎలక్షన్ గెలవాలంటే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టుకొని మీ స్వార్థానికి రాత్రి పార్టీ మార్చి మీరు ఎమ్మెల్యే అయిపోతారు. కానీ కంటోన్మెంట్ ప్రజల గురించి ఒక మంచినీళ్ళు తెప్పియలేని ఒక అసమర్థ ఎమ్మెల్యే అని ఇవాళ రికార్డు సృష్టించారు మీరు. నేను ఎమ్మెల్యే కాగానే ఏదో చేసేస్తా అని కల్లిబుల్లి మాటలు చెప్పి పబ్లిక్ని గుమ్మరా చేసి ఇవాళ ఎమ్మెల్యే గద్దె మీద ఎక్కగానే పబ్లిక్ని విస్మరించడం జరుగుతుంది. ఎస్, రామకృష్ణ ఈజ్ ఆల్వేస్ రైట్. మా కంటోన్మెంట్ నిధులు మా కంటోన్మెంట్కే డెవలప్మెంట్కి అభివృద్ధికి యూజ్ అవుతున్నాయి. గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్కి నిధులు మంజూరు చేస్తే మీరు పోయేదో గోడలు కొడుతున్నారాడా, గేట్లు కొడుతున్నారు, ఏదో ఫ్యాషన్ పరేడ్లు చేస్తుంది. ఎస్, ఈజ్ ఆల్వేస్ రైట్. మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎక్కడెక్కడ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరు నిధులు కేటాయించినరో మాకు చెప్పాలి. మీరు 30 రోజులు 40 రోజులు అయింది, కానీ సీఎం గారు అయితే గత 5 సంవత్సరాల నుంచి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గం గురించి ఏబిసిడీలు తెలుసు కదా. ఒక్క రూపాయి మీరు దేలే. ఎవరో తెచ్చిన ఫండ్కి మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపనలు చేస్తా అంటే నడవది ఇక్కడ. ఎస్, భారతీయ జనతా పార్టీ తరఫున ఒక నామినేటెడ్ మెంబర్ ఉన్నాడు. ఆ నామినేటెడ్ మెంబర్ ద్వారా డెవలప్మెంట్ అవుతుంది. గత 9 సంవత్సరాల నుంచి నోచుకొని అభివృద్ధి, అండర్ డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, సీసీ రోడ్ కానివ్వండి, బీటీ రోడ్ కానివ్వండి, బిల్డింగ్ బైలాస్ కూడా చరిత్ర. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి 33 గజాలకు పర్మిషన్ ఇప్పించి ఘనత సాధించింది బీజేపీ పార్టీయే. మరి అదేవిధంగా ఆక్ట్రాయ్ టోల్ ట్యాక్స్ కూడా రద్దు చేయించింది భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, రామకృష్ణన్న గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి చెందుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైన తర్వాత, మీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, మీరు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఏది నెరవేర్చింది మీరు చూడండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నిన్న సిద్దిరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, కర్ణాటకలో ఫ్రీ బస్సు మేము నడపలేకపోతున్నాము, బస్సు ఛార్జీలు పెంచుతామని చెప్పి. మీదంతా డఫాడోల్ గవర్నమెంటు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పబ్లిక్ని గుమ్రా చేసే గవర్నమెంట్. భారతీయ జనతా పార్టీ అటువంటి గవర్నమెంట్ ఉండదు. అటువంటి కల్లిబుల్లి మాటలు మీకు చెప్పరు. జమీల్ భాయ్, ఇంకొకసారి మీకు చెప్తున్నా, మీరు ఒక రాజకీయ నాయకుడు అయితే రాజకీయంగానే మాట్లాడాలి, అంతేగాని డిఎన్ఏలు, డాడీలు, పెద్ద డాడీలు అని మాట్లాడితే మరి నువ్వు గల్లీ లీడర్కి కూడా అర్హత ఉండదు. ఖబర్దార్, ఇంకోసారి మా నాయకుని గురించి నోరు బారేసుకుంటే. భారత్ మాతాకి జై.